హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక చిన్న పచ్చడి చూపిస్తాను. పాలకూర పచ్చడి. దానికి కావలసిన పదార్థాలు కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఒట్టిమిర్చి మనకు సరిపోయినంత. మీరు కారం ఎక్కువ తింటే కారం, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కరివేపాకు కొంచెం, చింతపండు కొంచెం, కడిగి పెట్టుకున్న పాలకూర. ఇవల్ల మీకు వేయించేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం అనుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసేసి కొంచెం వేయించుకోవాలి. వేయించుకొని మంచిగా దూరగా వేయించుకున్న తర్వాత ఇవి బయటకు తీసేసుకొని పాలకూర వేయించుకోవాలి. ఇవి పక్కకు తీసి పెట్టుకొని పాలించుకున్న వస్తువులు ఇవి. తర్వాత పాలకూర ఇలా వేడి చేసుకోవాలి. మంచిగా ఆయిల్ చాలా వేడైపోయిందండి. గడ్డెత్తులు వేసుకొని దాంట్లోనే కరివేపాకు కూడా వేసేసి లాస్ట్లో చింతపండు మనం గ్రైండర్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు కలుసుకొని చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి. దీంట్లోనే వేయకుండా అట్లా చాలా బాగుంటుంది. ఓకేనా అండి? మళ్ళీ పచ్చడి అయిన తర్వాత చూస్తాం. వేయించి పెట్టుకున్న పాలకూర, చింతపండు, ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయలు అండి. ఇవన్నీ గ్రైండర్కి వేసి ఈ వస్తువులన్నీ కలిపి గ్రైండర్కి వేసి పోపు పెట్టేసి మీకు చూపిస్తాను. ఓకేనా? గ్రైండర్కు వేసుకున్న పాలకూర పచ్చడి దాంట్లో పోపు పోసేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.